హాయ్ అండి. హాయ్. పవన్ కళ్యాణ్ అసలు తెలంగాణలో రానివ్వమని చెప్పేసి ఏమైనా అవుతున్నాయి, ప్రెస్ మీట్స్ అవుతున్నాయి. ఎలా ఉంది, మీ ఒపీనియన్ ఏంటి అసలు వీటిపైన? తెలంగాణలో ఎవరన్నారండి రావద్దని? అసలు ఆడేవాడు అంటానికి. తెలంగాణ ప్రజలంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలంటే అని అనుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ గారు ఈ తెలంగాణ అనేది 4 కోట్ల మంది ప్రజల జాగీర్ అన్నారు. అది సంతోషం, మంచి మాట. అంతేగాని ప్రజలెవరో ఆయన రావద్దనలేదే. ఎందుకంటే కోట్లాది మంది అభిమానులు తెలంగాణలో కూడా ఉన్నారు ఆయనకి. ఎవడో గొట్టంగాడు, కోనికిస్క గొట్టంగాడు ఎవడో రావద్దు, ఆడు రాజకీయ అనిశ్చితిలో ఉండి ఆడు ఏదో సొంత ప్రాపకం కోసం రావద్దు పవన్ కళ్యాణ్ అడుగు పెట్టనివ్వడం అంటే ఆడేవాడండి. ఆడి జాగీరా లేకపోతే ఆడి అబ్బ జాగీరా రావద్దంటానికి? ఆడు నిజం, ఆడి సొంత స్థలం అయితే నేనే వెళ్ళను, ఎవడెళ్ళడు, మీరు వెళ్ళరు, మిమ్మల్ని కూడా రానివ్వడు. ఆడెవడు జాగీరు, ఆడెవడంటానికి అసలు? అటువంటి కోనికిస్క గొట్టంగాళ్ళు, అటువంటి లుచ్చాగాళ్ళు ఎవరు మాట్లాడినా అటువంటి మాటలు మనం లెక్క చేయక్కర్లేదండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు నిజంగా కోరుకుంటే రావద్దంటే ఓకే, అది సంతోషం. అంతే గొట్టంగాళ్ళు ఎవరో రావద్దన్నంత మాత్రాన అటువంటి యదవలను మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ రావద్దు, చంద్రబాబు నాయుడు రావద్దు, ఆడేవాడండి అంటానికి? ఆడెవడాడు? ఆడెప్పుడు పక్క రాష్ట్రం వెళ్ళలేదా, పక్క ఊరు వెళ్ళలేదా, లేకపోతే పక్క దేశాలు వెళ్ళలేదా, లేకపోతే ఆడి పెళ్ళం ఎక్కడ చదివింది? ఆడు ఫోనే వాడే ఫోన్ అన్నాడు కదా పవన్ కళ్యాణ్, దాని గురించి మాట్లాడుతున్నాను. అన్నవాడిని అన్నాడండి, అన్నవాడిని అన్నాడు. అది ప్రజలు అంటే అది రెచ్చగొట్టడానికి వాళ్ళ స్టేట్మెంట్లు. మీకు ఇంతకే ప్రజలను రెచ్చగొట్టి ఆడు పబ్బం గడుపుకోవడానికే ఆ స్టేట్మెంట్లు ఇస్తారు. ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ సాధించేస్తాం, మా బంగారు తెలంగాణ అన్నారు. సాధించేసిన వాళ్ళు ఏమన్నా బంగారు తెలంగాణ చేసి చూపించారండి ఎవరన్నా? అంతకుముందు పోనీ సపోజ్ కేసీఆర్ బంగారు తెలంగాణ ప్రజలు ఇది ఆంధ్ర వాళ్ళు దోశారు అది ఇది అన్నాడు. అదే ఆంధ్ర వాళ్ళు పార్టీలో 1983లో జాయిన్ అయ్యాడు. ఏది తెలుగుదేశం పార్టీలో. తెలంగాణ వచ్చేసింది కదా, తెలంగాణ వచ్చినాక కూడా ఎందుకు మనకు ఆంధ్ర పార్టీలని ఇక్కడ నాయకులు మాట్లాడుతారు. కరెక్టేనండి. ఎప్పుడైనా సరే మనకి అందేదాకా కాళ్ళు పట్టుకుని అందేకి జుట్టు పట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా సరే వాళ్ళు అభివృద్ధి చేయడానికి నువ్వు చేసేదానికంటే అభివృద్ధి చేయగలరు. ఇదంతా ఏంటంటే ఒక స్ట్రాటజీ ప్రకారం మనోడు మనల్ని కొట్టేసి మనల్ని దోసేసినా పర్లేదు, బయటోడు మాత్రం చూసి వెళ్ళకూడదు. మీకు అర్థమైందా? మనోడు మనల్ని పీక నరికేసినా చంపేసినా మొత్తం లూటీ చేసేసినా పర్లేదు, బయటోడు మాత్రం ఊళ్ళో అడుగు పెట్టుకో. ఒక విధంగా ఉంది కానీ గద్దర్ కూతురు కూడా అంటుంది కదా, మా అయ్య జాగురు అని చెప్పేసి. నీకు గద్దర్ కూతురు ఎప్పుడు మాట్లాడిందండి? నిన్న మాట్లాడింది కదా. అంతకుముందు ఎప్పుడన్నా మాట్లాడిందా? నిన్నెందుకు మాట్లాడింది మళ్ళీ ఆమె? అది మీకు అర్థమైతే మీకు మొత్తం తెలిసిపోద్ది. ఎందుకంటే ఆవిడ వెనకాల ఉన్నారు. ఆవిడ వెనకాల ఈ వీళ్ళ ప్రొఫెసర్ నాగేశ్వర వెనకాల ప్రతి ఒక్కళ్ళ వెనకాల ఒక డ్రామా నడుస్తుంది. అది మనకి ప్రజలకు తెలియదు. పాపం ఇది ఏదో వీళ్ళు వచ్చేసి నిజంగా దోచేస్తున్నారేమో అనుకుంటారు. కానీ అసలేం జరిగిందనేది ప్రజలకు తెలిస్తే కనుక ఇటువంటి ఎదవలను పక్కన పెట్టేస్తారు. ఆల్రెడీ పక్కన పెట్టారు.